జై గురుదత్త. నేను చెప్తా. జై గురుదేవ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఒక అరుదైన అనుభవజ్ఞుని దగ్గరకు వచ్చాము. అంటే శాస్త్రాల యొక్క సారాన్ని, దాని యొక్క ఎసెన్స్ను, అంటే వాటికి ప్రతి యొక్క శాస్త్రానికి దాని యొక్క మూలం ఉద్దేశం వేరే ఉండింటది. చెప్పిన ఉద్దేశం గురువులు కానీ ఒక స్వామీజీలు కానీ వారు చాలా మంచి సంకల్పంతో ఆ శాస్త్రాలను రచించింటారు. కానీ కాలక్రమేణా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మార్చుకుంటూ వాటిని పక్కదారి పట్టించి మన యొక్క ఆధ్యాత్మిక మూలాన్ని, మన యొక్క ధర్మాన్ని ప్రక్కదోవ పట్టించుంటారు. కానీ ఈ స్వామీజీ వాటి యొక్క మూలాన్ని శోధించి ఏ మతముల ఏముంది, అసలు మన యొక్క ధర్మం ఏం చెప్తుంది, భగవద్గీతలో ఏమున్నాయి మూలాలు, అసలు భగవద్గీత మానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాంట్లో లేనిది ఏదైనా ఉందా, ఉంటే అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని మొత్తం శోధించి ఒక హ్యాపీ పీఠం అని, ఇంకొక బిందు విశ్వధ్యానం అని, అంటే ఒక భవిష్యత్ తరాల్లో మనం ఒక సంస్థను చూడబోతున్నాం అనుకోవచ్చు, ఒక పీఠాధిపతి అనుకోవచ్చు. రాబోయే తరాలకు కాబోయే పీఠాధిపతి అనే కంటే కూడా ఒక మార్గదర్శకుడుగా ఉండాలనుకుంటున్నాడు. అంటే కొంతమంది పబ్లిసిటిస్ట్ అంటుంటుంది, చేసేది తక్కువ చెప్పేది ఎక్కువ ఉంటుంది. కానీ ఇతను చాలా లోతైన అంశాలను సూక్ష్మంగా ఎదుటి వ్యక్తికి అవలీలగా అర్థమయ్యే విధంగా చెప్పడంలో దిట్ట అనుకోవచ్చు. మనం చూస్తూ ఉంటాం, గురువులను చూసినప్పుడు మనం వాళ్ళని ఎట్లా మెప్పియాలా, వాళ్ళనితో ఎట్లా మంచిగా అనిపించుకోవాలా అని చూస్తూ ఉంటారు. కానీ ఇతను ఇక్కడ మనం ఇప్పుడు ప్రస్తుతం విఠల్ బాబా ఆశ్రమం దగ్గర ఉన్నాం, నియర్ మక్తల్ దగ్గర వల్లభాపురంలో. అయితే వీరు విఠల్ బాబాకు ప్రియమైన శిష్యుల్లో ఇతను ఒకడు అనుకోవచ్చు. ఇతను చాలా అంశాల్లో ఇతనికి ఇన్వాల్వ్మెంట్ ఉంది. సంగీతంలో కావచ్చు, నాట్యంలో కావచ్చు, మన కళలు అంటే చాలా ఇష్టం. భజన, భక్తి మార్గం, భక్తితో ముక్తిని ఎలా చేరుకోవడంలో ఇతను శోధిస్తున్నాడు అనుకోవచ్చు. ఇతని యొక్క నాట్యాన్ని చూసి ఆ విఠల్ బాబా వారు ఒకానొక సందర్భంలో తన్మయత్వంతో ఊగిపోయినరు. అది ఇప్పటికీ అతని జీవితంలో ఒక మెమొరీ అనుకోవచ్చు, స్వీట్ మెమొరీ. గురువులు మనల్ని మెప్పుకోవడం కాదు, మనల్ని చూసి గురువు స్ఫూర్తి పొందడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అంత గొప్ప గురువు ఇలాంటి వ్యక్తిని చూసి ఇతని యొక్క సాధనలోనూ ఇన్వాల్వ్మెంట్ కావడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటి గొప్ప వ్యక్తిని మనం కలుసుకోవడం జరిగింది ఈరోజు. ఇలాంటి యొక్క అద్భుతమైన వ్యక్తుల ఆశీస్సులు మనకు తర్వాత ఉపయోగపడతాయి. అతని ఆశీస్సులు తీసుకొని అతని యొక్క జ్ఞానాన్ని మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. Until then, like, share, subscribe this channel. జై గురు. శ్రీ దత్తాశరణం, శ్రీ దత్తాశరణం, శ్రీ దత్తాశరణం, శ్రీ దత్తాశరణం. చెప్పండి గురువు గారు, అసలు మీకు ఈ మార్గం ఎందుకు అలవడింది, దీంట్లోకి ఎందుకు రావాలనుకున్నారు? అంటే మనం డిస్కస్ చేసిన సందర్భంలో చాలా అంటే కన్ఫ్యూజన్ ఉన్న అంశాలు చాలా సూక్ష్మంగా, అంటే చాలా మందికి ఇప్పుడు ఆధ్యాత్మికత గురించి రకరకాల రంగులు అద్దుకొని వస్తున్నారు మార్కెట్లోకి. కానీ అసలు ఆధ్యాత్మికత అంటే ఏంది మీ దృష్టిలో? ఇప్పుడు జై గురుదత్త, పూజ్య విఠలానంద సర్వధర్మ రతాయత రజాం దత్తావధూతాయాం నమత వల్లభపుర వాసన. శ్రీ విఠల్ బాబా గారు ఏర్పాటు చేసినటువంటి ఈ ఆశ్రమంలో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మీ అందరికి కూడా మరొకసారి నమస్కారం చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆధ్యాత్మికము అనే పదం ఏదైతుందో అసలు సైన్స్ అనేది అనొచ్చు. సైన్స్ అంటే ఏదన్నా ఒక విషయాన్ని అధ్యయనం చేయడాన్ని సైన్స్. మామూలుగా సైన్స్ అంటే సామాన్య శాస్త్రం అంటాం, సోషల్ అంటే సాంఘిక శాస్త్రం అంటారు. ఈ సామాన్య శాస్త్రము సాంఘిక శాస్త్రం కాదు, ఏదన్నా విషయాన్ని అధ్యయనం చేయడాన్ని మాత్రమే సైన్స్ అన్నారు. మరి ఈ విద్య ఏంటి అంటే ఆత్మను అధ్యయనం చేయడమే ఆధ్యాత్మికం. ఆత్మ అనేది ఏంటంటే, ఆత్మ అనేది మనం
ఇప్పుడు ఆత్మను తెలుసుకోవడం చాలా సింపుల్, అందరికి అర్థమయ్యే విషయం. దాన్ని ఎక్కడో ఉంది అనే అవసరం లేదు. నువ్వు పడుకుంటే పిలిస్తే పలుకుతావా? పలకం. పలకం. మరి ఎందుకు పలకము అంటే నీవు జాగృతిలో లేవు, నిద్రావస్థ. అది నిద్రావస్థ, స్వప్నావస్థ, ఈ రెండు ఒకటే. మెలకుగా ఉన్నప్పుడు జాగృత అవస్థ అంటాం, నిద్రపోతే నిద్రావస్థ. ఈ ధ్యానంలో ఉన్నప్పుడు ఏమైతే మామూలుగా పడుకుంటే కూడా జరిగేటువంటి విషయమే ధ్యానంలో కూడా జరుగుతుంది. కాకపోతే ధ్యానంలో ఎరుకతో జరుగుతుంది. మనం తెలిసి ఉండి అంటే మెలకుగా ఉండి నిద్రపోయేదాన్ని యోగ నిద్ర అంటారు, మెలకువ లేకుండా పడుకునేదాన్ని నిద్ర అంటారు. ఇదే తేడా. ఇక్కడ ఆధ్యాత్మికం అంటే ఆత్మను అధ్యయనం చేసేటువంటి విద్య కాబట్టి దీన్ని ఆధ్యాత్మికం అంటారు. దైవం విషయంలో ఎవరు మాట్లాడినా దేవుడి గురించి ఆధ్యాత్మికం అంటే ఏది చేసినా మన పూర్వీకులు ఏం చేసిందంటే మానవుని యొక్క మేధాశక్తిలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి మేధా అంటే బ్రెయిన్ వేరు, ఇంటలెక్చువల్ వేరు. అంటే ఒక మనిషి యొక్క బ్రెయిన్ ఏమంటే మెదడు అంటారు, కానీ ఆలోచన విధాన్ని మేధస్సు అంటారు. ఈ మేధస్సుకు సంబంధించినటువంటి విషయమే ఈ ఆత్మ విద్య. కాబట్టి ఇది మనకు ఎంతో మంది చెప్తూ ఉంటారు. సూత్రాలు ఉంటాయి కొన్ని. ఆ సూత్రాలు ఏంటంటే, ఒకటి శాస్త్రము అనేదంటే ఈ శాస్త్రం కూడా ఏదన్నా శాస్త్రమే సరే ఒక సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. సూత్రం తెలిస్తే శాస్త్రం తెలిసినట్టు. శాస్త్రం తెలిస్తే ఆ సూత్రం పట్టుకోవాలి. ఇక సూత్రం తెలుసుకోకుండా శాస్త్రం చదివి శాస్త్రాన్ని వల్ల వేయడం వాళ్ళు చాలా మంది ఉంటారు. అర్థం కాకుండా తనకే జ్ఞానం ఉందని మిడిమిడి జ్ఞానంతో, లేకుంటే ఎక్కువ జ్ఞానంతో కూడా, అంటే తనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని పిల్లలకు అందించేటువంటి స్టేజ్ ఉండదు చాలా మందికి. ఉదాహరణకు ఎల్కేజీ పిల్లలు, యూకేజీ పిల్లలు, చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళకి మనమన్నా సరే పిల్లలతో మాట్లాడేటప్పుడు ఏం చేస్తాము, ఏంటన్నా అని. ఎందుకంటే పిల్లలు మనల్ని అట్రాక్ట్ కావాలంటే వాళ్ళ ధోరణిలోకి మనం వెళ్ళాలి. అంతేగాని శిష్యుడు ధోరణికి రాకుండా గురువు నాదే అంటే నేను పీజీ లెవెల్లో ఉన్నా KG1కి ఏం చెప్తా. కంప్యూటర్ సిస్టమ్ గురించి చెప్పాలంటే పిల్లలు అక్షరాలు తెలియాలి కదా, అక్షరాభ్యాసం అనేది కావాలి కదా. అట్లా దాని బేసిక్స్ అనేటివి పక్కకు తప్పించేసి అందరూ ఏం చేస్తున్నట్టే మూలం అనేటువంటి పక్కకు పెట్టి మిగతా అన్ని చెప్పడం జరుగుతుంది. అది కూడా కరెక్టే, లేదని కాదు. కాకపోతే విషయం ఏంటంటే దాన్ని అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఉదాహరణకు ఓం నమః శివాయ, అది మంత్రాలకే రాజు. అంటే దాని పవర్ ఎంత ఉంటుంది, ఇది బీజాక్షరాలు. ఓం నమః శివాయ పంచాక్షరి, అది ఇది అంటాం. ఇంతకు ఓం నమః శివాయ పంచాక్షర ఎన్ని అక్షరాలు లెక్క పెట్టండి. ఓం నమః శివాయ 6. మరి పంచాక్షరి ఎందుకంటారు? ఇది చెప్పడం అంటే ఓం నమః శివాయ పంచాక్షరి చాలు, ఇదే పెద్దది, దీన్ని మించిన మంత్రం లేదు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ ఎన్ని అక్షరాలు? 8 అక్షరాలు, అష్టాక్షరి అంటారు. ఓం నమో నారాయణాయ 8 అక్షరాలు. మరి ఇక్కడ ఓం నమో నారాయణాయలో ఓం కలిపితే 8 అక్షరాలు అవుతుంది, అక్కడ ఓం కలిపితే 6 అక్షరాలు అవుతుంది. కానీ అక్కడ ఓం లెక్క చేయరు. మరి ఆ ఓంని ఎందుకు కౌంట్ చేయరు, ఇక్కడ ఓంని ఎందుకు కౌంట్ చేస్తారు అనేది ఒక విషయం. ఇటువంటి విషయం దీంట్లో ఇప్పుడు ముందుగా ఏం తెలుసుకుందామంటే, ఓం నమః శివాయలో నమః శివాయ మాత్రమే పంచాక్షరం. ఓం అనేది యూనివర్స్ కి సంబంధించిన విషయం. అంటే యూనివర్స్ గురించి చాలా మంది చెప్తారు. ఓం అంటే పెద్ద బీజాక్షరము, ఓంకారం అంటే. ఈ ఓం అనేది ఏంటంటే మనకు దీంట్లో ఏదైతే భగవద్గీతలో కూడా 8వ అధ్యాయంలో ఓం ఇది అక్షరే బ్రహ్మం, ఓం అనేదే బ్రహ్మము అని తెలియజేయబడ్డది. ఆ ఓం అనేది తెలియజేయబడ్డప్పుడు ఓం అంటే ఏంటి అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటిది అని చెప్తున్నాడు. మరి విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటిది మనం ఎట్లా తెలుసుకుంటాం? ఎక్కడ? భగవద్గీతలో 8వ అధ్యాయం. అయితే ఓం ఇది అక్షరే బ్రహ్మం అంటారు. అంటే ఈ ఓమే బ్రహ్మము అంటే బ్రహ్మం అనేది ఏం చెప్తున్నాం, బ్రహ్మం గురించి చెప్పేటువంటి విషయం చెప్దాం. బ్రహ్మ అనేది ఆత్మ అనే విషయం తర్వాత మనం చేసుకుందాం. ప్రస్తుతానికి మనకేంటంటే ఇంకోటి, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ధ్యాన మార్గం కావచ్చు, జ్ఞాన మార్గం కావచ్చు, భక్తి మార్గం కొంత వెనుకబాటుకు గురైనట్టుగా కనపడుతుంది. అయితే ఈ భక్తి మార్గం మంచిదా, ధ్యాన మార్గం మంచిదా, జ్ఞాన మార్గం మంచిదా, ఏది సరైనది? ఇప్పుడు ఉదాహరణకు ఒకటే మాట్లాడదు. భగవంతుడు అనే విషయంకి వస్తే భగవద్గీత, భ అంటే భక్తి, గ అంటే జ్ఞానం.
వా అంటే వైరాగ్యం, ఆ, త అంటే తత్వం, అంటే భగవత్ తత్వం ఏం తెలుసుకోవాలి. ఈ భక్తి జ్ఞాన వైరాగ్యములతోనే మనము భగవంతుని యొక్క తత్వం తెలుసు. భగవద్గీత అంటే మనకు ఏర్పడినటువంటిది. ఇందులో మనం భగవద్గీత గురించి ఇప్పుడు మీరు అడిగిన విషయాల గురించి చెప్తూ మాట్లాడుతూ మనం ముందు చెప్పినటువంటి ఓం నమశివాయ అని కొంచెం కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే అది మిస్ అయిపోతుంది వాళ్ళకి. అంటే మనం ప్రేక్షకులు చెప్పాలనుకున్న ఒక్క పాయింట్ అనే చెప్పాలి, అంటే తత్వం ఎట్లా ఉంటుంది అని. ఇక నమశివాయ అనే దాంట్లో మనము ఓంకారం గురించి ఫస్ట్ చెప్పుకుందాం. ఓంకారం అనేది ఏం లేదు, మామూలుగా మనము ఒక వస్తువు కదులుతుంటే, అంటే ఒక బొంగరం తిరుగుతుంది, బొంగరం తిరుగుతున్నప్పుడు ఒక చిన్న హిజింగ్ సౌండ్ వస్తుందా? ఒక చిన్న బొంగరం తిరుగుతుంటేనే ఒక హిజింగ్ సౌండ్ వస్తుంది. మరి అటువంటిప్పుడు ఒక వేగంగా వెళ్తున్న ఒక వెహికల్, ఇప్పుడు అంటే బ్యాటరీ బండ్లు వచ్చినాయి, పక్క నుంచి పోతుంటే అని పోతుంది, అంతవరకు సౌండ్ వినిపించదు, పక్క నుంచి పోతున్నప్పుడు వినిపిస్తుంది, అంటే దాని సౌండ్ వస్తుంది. కానీ మనం వినే శక్తి ఎక్కడి నుంచి ఉంటాం? మన పక్క నుంచి పోతుంటేనే వింటాం. అట్లనే ఈ భూమి సెకండుకు 12 కిలోమీటర్లు తిరుగుతుంది, సెకండుకు 12 కిలోమీటర్లు తిరుగుతుంది. మరి 12 కిలోమీటర్ల సెకండ్ కంటే నిమిషానికి 720 కిలోమీటర్లు, 12 × 60 సెకండ్ అంటే 720 కిలోమీటర్లు. ఒక మామూలుగా ఒక బస్సు 70 కిలోమీటర్లు పోతున్న బుర్ర అంటుంది, ఒక వెహికల్ 100 కిలోమీటర్లు పోతే బుర్ర అంటుంది. మరి ట్రైన్ 500 కిలోమీటర్ స్పీడ్ పోతుంటే, ఇప్పుడు వందే భారత్ ఏదో వచ్చినాయి కదా, అట్లా స్పీడ్ పోతుంటే సౌండ్ వస్తుంది. మరి ఈ చిన్న వెహికల్స్ ఇట్లా 100 కిలోమీటర్ 200 కిలోమీటర్లు తిరిగితే 700 కిలోమీటర్లు ఒక నిమిషానికి తిరుగుతున్నటువంటి ఈ భూమికి కొంత సౌండ్. ఇటువంటి గ్రహాలు అనేకమైనటువంటి శూన్యములు విశ్వంలో ఉన్నాయి. ఈ గ్రహాలే కాకుండా నక్షత్రాలు, దీన్ని నడిపించే నక్షత్రాలకు ఎన్నో నక్షత్రాలు, పాలపుంతలు, గెలాక్సీలు ఇవన్నీ విశ్వంలో తిరుగుతూ ఉన్నాయి కదా. మరి తిరుగుతున్నప్పుడు ఈ విశ్వం అంతా భ్రమిస్తున్నటువంటి ప్రతి ఒక్క భ్రమణ నుంచి కొంత సౌండ్ వస్తుంది. ఆ సౌండే హోరు, అది కంటిన్యూటీ. ఇప్పుడు బాలకృష్ణ ఒక ఎపిసోడ్ పెట్టినాడు, అన్స్టాపబుల్, అది ఓంకారమే. దాని పదం ఏంటంటే స్టాప్ లేదు, దానికి ఎప్పుడు వస్తూనే ఉంటది, అదే ఓంకారం. అంటే అన్స్టాపబుల్ అని తెలిసి పెట్టాడో తెలియక పెట్టాడో కానీ మంచి పెట్టినారు వాళ్ళు, మన అల్లు వాళ్ళది. అయితే ఇది ఎందుకు చెప్తున్నా అంటే పేరు బాగుంది, అన్స్టాపబుల్ అంటే ఇది. కానీ వాళ్ళు ఎందుకు పెట్టినా అంటే ఇన్ఫినిటీ, యూనివర్స్ లో ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటది, ఎప్పుడు ఉండేటువంటిది. ఆ శబ్దం ఎప్పుడు ఉంటుంది, ఆ రూపం ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఈ ఓంకారం ఎట్లా ఉంటుంది అంటే ఈ కంటిన్యూ హోర్ అనమాట. ఆ శబ్దంను మనం లింక్ చేసుకోండి ఆత్మజ్ఞానానికి, దానికి లింక్ ఉంటుంది. ఎప్పుడైతే తెలుస్తుందో అది ఓంకారం అంటే ఎప్పుడు ఉంటుంది. ఇక నేను చెప్పే అవసరం లేదు, ఇప్పుడు అర్థమైపోయింది. ఒక విశ్వం తిరుగుతుంటే విశ్వంలో ఎన్నో విశ్వం అంటే మన భూమి, అట్లే విశ్వం అంటే యూనివర్స్. ఆ విశ్వం అంటే మనకు భూమిలో ఉండేటువంటి ప్రాంతం అంతా విశ్వం అంటున్నాం. కానీ విశ్వం అంటే మొత్తం భూగోళం కాకుండా ఖగోళంలో ఉన్న అన్ని విషయాలు విశ్వం. కాబట్టి విశ్వంలో ఎన్నో గ్రహాలు, నక్షత్రాలు తిరుగుతాయి. ఆ శబ్దమే ఓంకారం. ఇట్లా ఇది ఆత్మ బయటికి కనిపిస్తుందా ఆ శబ్దం? ఎందుకంటే మనకు వినిపించేటువంటి శబ్దం 20 హెర్ట్జ్ నుంచి 2000 హెర్ట్జ్ వరకే చెవులు వినగలుగుతాయి. అది నువ్వు వినడంత మంత్రం లేదని కాదు, పెద్ద మెరుపు వస్తుంది, పెద్ద ఉరుము వచ్చింటది, కానీ మెరుపు కనిపిస్తుంది, ఉరుము కనిపించదు, ఎందుకంటే నీకు వినే శక్తి లేదు. అట్లా ఇది ఓంకారం ఎట్లుంటుంది. ఇక నమశివాయ విషయం అంటే పంచాక్షరి ఏంటంటే ఈ భూమిలో ఉన్నటువంటి భూమి మీద 5 తత్వాలే పనిచేస్తుంది. ఆకాశం, తర్వాత రెండవది గాలి, మూడవది అగ్ని, నాలుగవది నీరు, తర్వాత భూమి. ఈ 5 ఏర్పడ్డాయి అనేది ఒక సిస్టము. దాన్ని మళ్ళీ చెప్పుకోవడం ఎప్పుడన్నా. ఈ 5 తత్వాలతో కూడుకున్నది కాబట్టి ఆ ఓంకారాన్ని మనం ప్రణవం అని అంటారు. ప్రణవం అంటే ప్రకృతికి అతీతంగా ఉంటుంది. ఇక్కడ ఉంటది, అక్కడ ఉంటది. పరము అనేది ఏంటంటే అక్కడ ఉంటది, ఇక్కడ ఉంటది. ఇహం ఏది అపరం, ఇది దాని నుంచి వేరైనటువంటి దానికి ఇది అందులో ఉండదు. బ్రహ్మ పదార్థం ఏదవుతుందో అది ఇందులో ఉంటుంది, ఇది అందులో ఉండదు, అదే ఇందులో ఉంటుంది. కాబట్టి దీనికి చైతన్యం ఉంటుంది. మన లోపల చైతన్యం, మాట్లాడుతున్నాము, తిరుగుతున్నాము, నడుస్తున్నాము, ఇవన్నీ దీని చైతన్యం నుంచి నడుస్తాయి. ఈ చైతన్య తత్వమే ఆత్మ. ఇట్లా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు అడిగినటువంటి రెండో విషయం భగవద్గీత. భగవంతుని గురించి అంటే ఈ ఆత్మతత్వం తెలిసిన తర్వాత మన పెద్దవాళ్ళు ఏం చేసిండ్రు, అరే ఇది చెప్తే అర్థం కాదురా నాయన వీళ్ళకు అని చెప్పేసి ఏం చేసిండ్రు,
ఈ భక్తి మార్గాన్ని ముందు భగవద్గీత భక్తి మార్గం. రెండోది భక్తి ద్వారా జ్ఞానం. జ్ఞానం వచ్చిన తర్వాత వైరాగ్యం ఆటోమేటిక్ వస్తుంది. అప్పుడు భగవంతుని తత్వం తెలుస్తుంది. ఈ తత్వం తెలిస్తేనే తత్వం అంటే తత్ అంటే అది, వం అంటే అదే నీవైతావు. ఇది భక్తి. ఇది చెప్పడానికే మనకు వేదాలు ఇవన్నీ కూడా దాని బేసిక్ గా ఉన్నాయి. మంచి విషయాలు. కానీ మరి ఇప్పుడు భక్తి మార్గం మొదటి మెట్టు, ఎప్పుడు భక్తి మార్గం వచ్చినా కూడా మళ్ళీ దాన్ని వదిలేసి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలంటారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? అంటే తెలుసుకోవాలి. ఇప్పుడు మనం చిన్నప్పుడు నాన్న వాళ్ళు పేరు పెట్టుంటారు, మనం సరే పలానా పేరుతో పిలువబడుతున్నావు, పలానా వాళ్ళ కొడుకు అంటారు. నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? నీకు ఒక పిల్లడైనప్పుడు ఆ పిల్లల యొక్క వాళ్ళని ఎట్లా మా నాయన కూడా ఇట్లా కష్టపడి ఉంటాడు రా నాయన అంటాం. మనం నువ్వేం చేసినావు నాయన అని అడుగుతాం. కానీ ఈడ ఏంటంటే మనం అట్లా ఆ విధంగా విషయం మనం సంసార జ్ఞానంలో మనకు వస్తే ఈ భూమి మీద విషయాలు ఎట్లా తెలుస్తున్నాయో, ఆత్మజ్ఞానంలో గురువు ద్వారా ఆ విషయాలు తెలుసుకొని దాన్ని తెలుసుకొని మసలుకోవాలి. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ధ్యానానికి సంబంధించి చాలా సంస్థలు పుట్టుకొచ్చాయి, పుట్టగొడుగుల్లాగా. అయితే మరి ఏది సరైన ధ్యానం, ఏ ధ్యానం సరైనది అనుకోవచ్చు సమాజానికి? అంటే వ్యక్తికి మార్పు చెందుతుందా, అందరికి కామన్ గా ఒక ధ్యానం అనేది ఉపయోగపడుతుందా? ధ్యానము అనేది అందరికి ఉపయోగపడేది. ఇప్పుడు ఈత కొట్టాలంటే ఎక్కడ కొట్టాలన్నా? నీళ్ళలోనే కదా. అవును. అందరం శ్వాసించాలంటే ముక్కుతోనే కదా. మరి ముక్కుతో శ్వాసించే ధ్యానం చేసినోడు శ్వాసిస్తున్నాడు, ధ్యానం చేయనోడు శ్వాసిస్తున్నాడు. కానీ శాస్త్రీయంగా ఒక నిర్ణయం జరిగింది. అది భగవద్గీతలో అక్కడక్కడ కొన్ని మెరికల్ లాంటివి ఉన్నాయి, అందులో మనం తర్వాత చర్చించుకుందాం. కాకపోతే విషయం ఏంటంటే, ఉదాహరణకు ఈ శ్వాసను సమంగా తీసుకోవడము, సమంగా వదిలిపెట్టడం అనేది ఒక శ్లోకం. అది ఎట్లా ఉంటుందంటే, గాలి తీసుకునేటప్పుడు ఉచ్ఛ్వాస, వదిలేటప్పుడు నిశ్వాస. దీన్ని దాంట్లో ఏం చెప్పిందంటే, ఉచ్ఛ్వాసను గాలి తీసుకోవడం వదిలిపెట్టడం నిశ్వాసం అన్నట్టే, అక్కడ ఏమంటే ఆనాపాన సతి అని ఇప్పుడు మన సుభాష్ పత్రిజీ గారు చెప్పినారు. మరి సుభాష్ పత్రి గారు మొట్టమొదటిసారిగా చెప్పినారు దీన్ని. అంతకుముందు వేదాల్లో కూడా చెప్పిండ్రు. భగవద్గీత 5000 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు కూడా దానిలో కూడా ప్రాణ అపాన జుహ్యతి అన్నాడు. అంటే ప్రాణమునందు అపానము, అపానమునందు ప్రాణము దాంట్లో కలపాలి అని చెప్పి. జుహ్యతి అంటే ఒక దాంట్లో ఒకటి కలయిక. యోగం అంటేనే కలయిక. మరి ఆ విషయం అప్పుడు కూడా చెప్పిండు కదా. మరి 5000 ఏళ్ల క్రితం చెప్పినటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్పు. కాబట్టి అపాన అనేది పాలీ భాష. పాలీ భాషలో తీసుకునే గాలి వదిలే గాలి అంటున్నాడు. కానీ తీసుకునే గాలి అన్నారు దాన్ని. తీసుకుంటే మన లోపల ప్రాణవాయువు డెవలప్ అవుతుంది, వదిలే గాలి అపాన వాయువు కింద. సామాన్యంగా ఏమనుకుంటారు, అపాన వాయువు అంటే వెనక నుంచి పోయే గాలే అపాన వాయువు అనుకుంటారు. అపాన వాయువు ఇది కూడా కార్బన్ డైఆక్సైడ్, అది కూడా కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ ఏంటంటే మనం తీసుకునే గాలి ఆక్సిజన్, వదిలే గాలి కార్బన్ డైఆక్సైడ్. ఈ భాషను అట్లా మాట్లాడకుండా ఏం చేస్తుందంటే, ఉదాహరణకు డాక్టర్ ఉంటారు, పేషెంట్కి వస్తే ఏం చేస్తారు, నాన్న రోజు 5 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు నడువు అంటాడు. ఎందుకు నడవమంటాడు? మరి వెనకటికి యోగులు కూడా అదే చేసిండ్రు. ఎక్కడైనా నువ్వు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేయన్నాడు. ఒక రావి చుట్టూ 10 మీటర్లు 5 మీటర్లు 10 మీటర్లు ఉంటాయి కదా, 108 ప్రదక్షిణలు చేస్తే 1 కిలోమీటర్ తిరిగినట్టే కదా. వాడు 1 కిలోమీటర్ తిరుగుతాడు, తెలియకుండానే మనకి గాలి తీసుకుంది. మామూలుగా గాలి పీల్చారంటే ఎవరు పీల్చారు? ఇక్కడ ఏం చేస్తారు, నడుస్తున్నాడు కాబట్టి పీలుస్తాడు. ఎప్పుడైతే గాలి తీసుకుంటాడో గాలి మనము ముక్కు మూసుకొని ధ్యానం చేసినా గాలి తీసుకోమని చెప్తుంది. మనం మాట్లాడుతుంటాం, ఎంతో చేస్తాం, చిన్న ముక్కు కాబట్టి కొంచెమే గాలి తీసుకుంటాం. కానీ గాలి ఎంత తీసుకోవాలి? నాభి వరకు తీసుకోవాలి. పెద్ద ముక్కు కావాలి. దీని చిత్రీకరణ ఏం చేసిండ్రు, వినాయకునికి తొండం పెట్టి. సహజంగా విగ్రహాలు చూస్తారు కదా, తొండం బొడ్డు వరకు ఉంటుంది. అంటే గాలి ఇక్కడ వరకు పీల్చాలని అర్థం చెప్పడానికి ఆ సూత్రం చెప్పిన. అక్కడ వినాయకునికి తొండం ఉందనే తర్వాత విషయం. గాలి నిండుగా తీసుకోవాలి. నిండుగా తీసుకుని మనకి పుష్టి గాలి భుజం నిండుతుంది కదా. ఈ భుజం నిండినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ మనిషి పుష్టిగా ఉంటాడు. అంటే నీ బాడీలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్ కు ఆక్సిజన్ అందాలంటే గాలి నిండుగా తీసుకోవాలి, గాలి నిండుగా వదలాలి. ఈ యోగ విద్యలో మళ్ళీ ఇంకొక క్రియలు ఉంటాయి, అవి సహజంగా. కాకపోతే ఆనాపాన సతి అనేది ఏంటంటే ప్రాణవాయువు తీసుకోవడం, అపాన వాయువు వదిలిపెట్టడం. ఇది నిత్యంగా చేయాలనేది సిద్ధాంతం. ధ్యానంలో ప్రక్రియలు అవే. ఒక్కొక్కరు సాధకులు హఠయోగం ఉంటుంది, కుంభిస్తారు. కుంభించడం ఆంజనేయ స్వామి ఎట్లుంటారు? ఆంజనేయ స్వామి అంటే
గాలిని కుంభించడం అర్థం ఆంజనేయ స్వామి అక్కడ ఉన్నాడు కాదు. గాలిని వీళ్ళు సాధన చేసుకొని కొన్ని ప్రక్రియలు చేస్తారు, వాటిని గురువు ద్వారా అభ్యసించాల్సి వస్తాయి. వాళ్ళది కూడా ఒక పద్ధతి కరెక్టే, మనం ఎవరిని తప్పుపడడానికి లేదు. కానీ ఇదే ఫైనల్ అని చెప్పడానికి లేదు. కాకపోతే సిస్టమ్ ఏందో తెలుసుకోమంటున్నాం. ఇప్పుడు ఇందాక చెప్పాను, శాస్త్రం అవసరం లేదు, సూత్రం ఉంటే చాలు. సూత్రం పట్టుకోవాలి, దాని ద్వారా ముందుకు అన్ని యోగాలు కూడా మంచివి. అందుకని సాధకులు తన ప్రయోగం లేకుండా చేయరు కదా, శిష్యులకు గురువు ద్వారా చెప్పడం వల్ల మంచిగా ఉంటుంది. ఇంకా ఓకే గురువు గారు, మనం మరిన్ని విషయాలు మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.